షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. Topic for today is a call to trust God during difficult times. కష్టకాలం ముందు దేవుని యందు నమ్మిక ఉంచుట. A call to trust God during difficult times. The text is from the Gospel according to St. John chapter 11 verse 14. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు, నువ్వు నమ్మినలా దేవుని మహిమ చూదువని నీతో చెప్పలేదా అని ఆమెతో చెప్పాను. ఇఫ్ యు వుడ్ బిలీవ్, యు వుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావు. మార్తతో ప్రభు చెప్పిన మాటలు, లాజరు చనిపోయిన తర్వాత జరిగిన విషయాలు, యేసు సమాధి దగ్గరకు వచ్చారు. ప్రభు 4 రోజులు అయిపోయినది. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తావు. ఇట్ హైలైట్స్ దట్ ఫెయిత్ ఇస్ ద ప్రీరిక్విజిట్ టు విట్నెసింగ్ డివైన్ పవర్, పర్టికులర్లీ ఇన్ హోప్లెస్ సిచ్యుయేషన్. నిరీక్షణ స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని మహిమ చూడాలంటే ఫెయిత్ ఇస్ ద మస్ట్. హైలైట్ దట్ ఫెయిత్ ఇస్ ద ప్రీరిక్విజిట్ టు విట్నెసింగ్ డివైన్ పవర్. దేవుని ఆ మహిమను, శక్తిని చూడాలంటే ఫెయిత్ ఈజ్ ద మస్ట్. ఫెయిత్ ప్రిసీడ్స్ సైట్. బిలీఫ్ ఇన్ ద లెన్స్ త్రూ విచ్ గాడ్స్ పవర్ ఈజ్ seen rather than a result of seeing a miracle. Belief in the lens through which God's power is perceived rather than a result of seeing a miracle. అద్భుతము చూచుట కంటే కూడా విశ్వాసమును ఆ అర్థములో దేవుని యొక్క శక్తిని మనము చూడగలగాలి. It refers to the manifestation of God's power, specifically Jesus' authority over death by raising Lazarus after 4 days. 4 రోజులు అయిపోయేది, కానీ దేవుని యొక్క శక్తి మనం చూస్తాం. The power of God is shown. So Jesus got authority over death. మరణం మీద యేసయ్యకు అధికారం విషయాన్ని ఇక మనం చూస్తాం. సిక్నెస్ వుడ్ నాట్ ఎండ్ ఇన్ డెత్ బట్ ఫర్ గాడ్స్ గ్లోరీ. మన జీవితంలో ఏదో సంభవించిన ఈ వ్యాధి మరణం కొరకు కాదు, కానీ దేవుని కుమారుడు మహిమపరచబడిగా వచ్చిందనే విషయాన్ని ప్రభు ముందుగానే ప్రస్తావించాడు. కానీ ప్రతిదీ కూడా దేవుని మహిమ కొరకు గ్రహించుకొని మనం విశ్వాస నేత్రాలతో ప్రభు ఒక శక్తిని మనం చూడాలి. మనం ఏ కాల్ టు ట్రస్ట్ గాడ్ డ్యూరింగ్ డిఫికల్ట్ టైం. కష్టకాలం ముందు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు యెహోవాకు మొరపెట్టారు, నమ్మారు, ఆయన మాత్రం విడిపించగలడని గ్రహించారు వారు. సో ఇన్ డిఫికల్ట్ టైమ్స్ ట్రస్ట్ గాడ్స్ పవర్. God will deliver you. You can see the manifestation of God's glory in that situation. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. మేము ప్రత్యక్షంగా చూడాలంటే ప్రభువా విశ్వాస నేత్రాలతో తండ్రి మీ మహిమ చూడగటకు, నిరాశజనకమైన స్థితిగతుల్లో మా విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభువా నేను నమ్మినట్లయితే మేము మహిమ చూడగలమని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా వింటున్న వారందరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.